కాలేదు. ఒక అమాల్పని ఇక్కడ హైదరాబాద్ ఆటో నగర్లో నవత క్రాంతి ట్రాన్స్పోర్ట్లో అక్కడ మేము అమాల్పని పోవడం. కానీ ఆ సిచ్యువేషన్లో 550 రూపాయలు అక్కడ పనిచేసి ఉండేది. కానీ రాన్మోరు నేనున్న ఏరియాకి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 18 కిలోమీటర్లు రాన్మోరు ఖర్చు వచ్చేసి ఒక రోజుకు 200 రూపాయలు ఛార్జీలు ఉండేది. అంటే అక్కడ మిగిలేది నాకు 350 రూపాయలే. అలాంటి సిచ్యువేషన్లో ఒక సైకిల్ తీసుకొని నేను ఉండే ఏరియాకి వెళ్ళి రెగ్యులర్గా ఒక 16 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చేవాడిని. నిజంగా చాలా ఇబ్బందులు పడ్డాం. తర్వాత ఆ పని కూడా పోయింది. తర్వాత లేబర్ పని తెలుసు కదా, ఇక్కడ సైదాబాద్ అడ్డా ఉంటుంది కదా, అక్కడ కూడా పనికి వెళ్ళినాం. ఆ సిచ్యువేషన్లో పని కూడా దొరకలేదు, చాలా ఇబ్బందులు పడ్డాయి. అలాంటి సిచ్యువేషన్ నుంచి మేము రావడం జరిగింది. నేను 10th ఊళ్ళో చదువుకున్నాను సార్. ఇంటర్మీడియట్ ఓన్లీ 3 నెలలు అక్కడ పోయినాను. మిగతా అప్పయింది వద్దు, ఇప్పటితో ఆఫీస్ అయ్యి ఇంకా మనం ఇంకా నువ్వు చదువుకుంటే మా అప్పుడు తీరే అవకాశం లేదని అక్కడితో నేను ఫుల్ స్టాప్ పెట్టేసాను. దస్తక్ పడాయికి అంటే నా జాబ్ ఏదైతే ఉందో 5,000 గడిపోయినప్పుడు 3 నెలలు చేసేసా. బీహార్ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఆ సిచ్యువేషన్లో మాకు అక్కడ పని దొరికింది. అది కూడా మళ్ళీ రిటర్న్ రావడం ఏ సంవత్సరం ఈ బిజినెస్ కన్నా రాకడం ముందు సార్. ఎన్నో సంవత్సరం 2021 2021 2021 तक आप 5,000 रुपये महीना कमा रहे थे. वेस्टीज बिजनेस कैसे आया आपकी जिंदगी में? वेस्टीज మీకు ఎట్లా వచ్చింది? వెస్టీజ్ బిజినెస్ వచ్చేసి మై గ్రేట్ అప్లైనర్ అంటే ఒక 10 సంవత్సరాల ముందు వేరే కంపెనీ ప్లాన్ చెప్పారు. అలాంటి కంపెనీ ఇక్కడ తీసుకొచ్చారు. మళ్ళీ నా ఎమ్మటి ఎందుకు పడ్డారు? ఎందుకంటే జనాల నుంచి ఎందుకు ఇట్లా సతాయిస్తారు, నా ఎమ్మటి ఎందుకు మళ్ళీ ఈ కంపెనీ గురించి చెప్పేటని ఒక నెగిటివ్ థాట్ అనేది నా లోపల ఉండేది. మళ్ళీ ఆ కంపెనీ పోయింది, ఈ కంపెనీ తీసుకొచ్చిన ఒక నెగిటివ్ థాట్ ఉండేది. జస్ట్ ముఖమాటంతో అక్కడ ప్రోడక్ట్ తీసుకున్నా. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మీటింగ్ రాని చెప్పడంతో బ్లాక్ లిస్ట్ లో పెట్టాను ఆల్మోస్ట్ ఒక 6 నెలలు. సో ఏమనిపించింది, మళ్ళీ ఎప్పుడైతే సార్ 1,00,000 రూపాయలు ఇన్కమ్ చూశానో మళ్ళీ నేనే ఫోన్ చేశాను. నిజమా కాదా, నిజంగానే 1,00,000 రూపాయలు వచ్చిందా? భరోసా ఆయా నాకు सच है कि या नहीं है तो झूठ बोल रहे कि ऐसा करके पूछने के लिए फोन कर. तो क्या जवाब मिला? నాకు చెప్పినప్పుడు 32,000 ఇన్కమ్ ఉండే సార్ జస్ట్ 5 months లోనే 1,00,000 రూపాయలు వెళ్ళిపోయింది. జస్ట్ సార్ కార్ తీసుకున్నప్పుడు ఆ కార్ మీటింగ్ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. तो जब उनको बोला था లేదు సార్, నేను ఫోన్ లేదు ఎప్పుడు 5,000 సార్ 5,000 रुपये कमाता गया और वेस्टीज ज्वाइन नहीं किया गया. జేం చేసా సార్ అంటే మగవాటానికి ఒక 18,000 రూపాయలు ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. थोड़ा सा प्रोडक्ट ले लिया था आपने, काम नहीं సార్. నాకైతే నమ్మకం లేదు. అక్కడ సార్ తీసుకున్న కారు నాకు అకౌంట్లో పడే అమౌంట్ ఏదైతే ఉందో నాకు చూపించడం జరిగింది. ఆ రోజు నేను డిసైడ్ కావడం జరిగింది సార్. అంటే సారు 2 సంవత్సరాలు కష్టపడితే కారు వచ్చింది, నేను 5 సంవత్సరాలు కష్టపడితే నాకు కూడా కారు వస్తాను నమ్మకంతో ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. సుందే వేళల్లో మీరు బయటకి ఎట్లా పోతా ప్లాన్ ఎట్లా చేస్తా ప్రోడక్ట్ ఎట్లా చేసిందో మీకు అనిపించలేదు, ఇబ్బంది అవుతుందేమో అని అనిపించలేదు? అయితే సార్ ఎప్పుడైతే మళ్ళీ సార్ చెక్కు చూసి అక్కడ కార్ చూసి మీటింగ్ అటెండ్ అయ్యారో అక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా మేడం గోల్డ్ కుదబెట్టి 1,00,000 రూపాయలు గోల్డ్ కుదబెట్టి నా దగ్గర 2 వీలర్ బండి లేకుండే 2 వీలర్ బండి తీసుకొని ఒక 160 PV ఆ రోజు కొత్తపేట స్టోర్లో తీసుకోవడం జరిగింది. అప్పు తెచ్చి వినింగ్ టీమ్ లీడర్స్ చెప్తారు ఎవరైతే కోర్ చేయరో వాళ్ళు దొంగతనం చేసినట్టు అనమాట. మన వినింగ్ టీమ్ లీడర్స్ చెప్తారు పైసలు లేవు అయినా కానీ కోర్ చేయడానికి 160 PV చేసి అప్పు చేసి అని చెప్తారు. ఏ సంవత్సరం స్టార్ట్ చేయండి సార్? నేను బిజినెస్లో లాగిన్ అయింది 2021 మార్చిలో స్టార్ట్ అయింది సార్. అప్పుడు వినలేదు. సార్ ఎప్పుడైతే కార్ తీసుకుందో 2021 ఆగస్టు నుంచి నేను సీరియస్గా బిజినెస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కోర్ గురించి నాకు నేర్పడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ నేను 2వ తారీఖు నా కోర్ కంప్లీట్ ఉంటుంది. గత 5 నెలల నుంచి 500 PV చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ 2వ తారీఖు నేను 500 PV ఇప్పుడు కంప్లో ఉంది సార్. సో ఆగస్టు 2021 ఈ బిజినెస్ నుంచి ప్రజెంట్లీ యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్గా 2,56,186 రూపాయలు. 2,60,000 रुपया और विदेश यात्रा वगैरह भी करिए. జైపూర్ వెళ్ళే సార్. నెక్స్ట్ పోనీక ప్రయత్నం చేసి వెళ్ళలేదు. మా ఫ్యామిలీ పిల్లలతోటి కలిసి వెళ్దామని నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేసాం. ఫ్యామిలీకి సార్ ప్లానింగ్ గాడి వాడి ఇక్కడ నుంచి నేను హోండా యారో 12 లక్షల వరకు కార్ తీసుకోవడం జరిగింది సార్. ఈ అవకాశంలో 2 लाख वक्त Hyundai और एक समय
साइकिल पे चलते थे, आज गाड़ी में चलते हो, कैसा लगता है? నిజంగా అంటే నా జీవితంలో కూడా అనుకోలేదు సార్. నేను కనీసం కారు కాదు కదా, ఏది కూడా నేను ఆలోచన లేదు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు ప్రెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ గ్రేట్ అప్డేట్ అండ్ గ్రేట్ సిస్టమ్ ద్వారా ఈరోజు కారులో తిరుగుతుంటే నేను నా పిల్లలు అంటే ఒకప్పుడు నన్ను హెచ్చడి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పనికిరాని మీరు ఎక్కడ పనికిరామన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు నన్ను చూసి చాలా మంది వీడు ఖచ్చితంగా సాధించడానికి చాలా మంది అంటున్నారు సార్. सोचा नहीं था तो कुछ लोग मेरे को बोलते थे तू सबसे बेकार है, तू कोई काम का नहीं है, और वो लोग आज इनका सक्सेस देखते हैं तो इनको बहुत खुशी लगता है, उनके फैमिली को भी बहुत खुशी लगता है. अप्लायंस है विनिंग टीम सभी के लिए वो थैंक यू.